ఈరోజు టీసీసీ మాల్యాలో మనం ఉన్నాము. మన స్పెషల్ గెస్ట్ సింగర్ గారు సల్మాన్ రాజు గారితో కాఫీ టైము. వీ ఫీల్ వెరీ హ్యాపీ విత్ సల్మాన్ రాజు గారు. ప్రైజ్ అన్న, ఎలా ఉందన్న కువైట్? పర్లేదు తమ్ముడు, చాలా బాగుంది. అంటే మాది పల్లెటూరు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడంతో దేవుడు మహాకృపానికి మేము భావించి చాలా ఆనందపడుతున్నాం. పైగా ఆశ్చర్యకరం ఏంటంటే మన కువైట్ దేశంలో చాలా ఏరియాలకి దేవాతి దేవుడు నడిపించారు. అందుకు మరి నాకు చాలా సహకరిస్తున్నారు మన ఏదా రవి గారు, వాళ్ళ ఫ్యామిలీ, మన మీడియా స్వామిలు గారు. ఆయన చక్కగా మరి ట్రాన్స్పోర్ట్కి కారు పెట్టి, రవి గారేమో ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా ఆయనే టిఫిన్ కానీ టీకి ఆయన ఖర్చు పెడతాడు. ఆయన ఆశ్చర్యం ఏంటంటే అసలు నేను ఊహించలేదు తప్పుడు ఈ విధంగా దేవునిలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విరివిడిగా వాడబడతారండి. దేవునికి మహాకృప. చాలామంది దైవజనులు ఇక్కడికి వచ్చారు. అందరూ చెప్తున్నారు, బ్రదర్ సల్మాన్ గారు దేవుడు మీ పక్షాన్ని నుండి చాలా ఇక్కడికి ఎంతమంది వచ్చినా అందరికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఎక్కువగా వాడుకుంటున్నాడు ఆయన యొక్క పరిచయలో. ఎందుకు మీరు ఎంతగానో దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పారు. అందుకని నాకు అనుకున్నాను, ప్రభువా నీవు నాకు ఇస్తే నాయన, నీవు నాకు ఇచ్చి నీవు నుంచి నీకు ఇవ్వాలి నాయన అనిపించింది ఈరోజు. అందుకే మన గుంటూరులో ఉన్న మన టీసీసీ సంఘం తరపున ట్రస్ట్, అవును, ఆ ట్రస్ట్కి కొంత కేడీ ఇవ్వాలనేసి ఆశపడుతుంటాను. అంతే, దేవుని కృప ఏంటంటే ఆయన పంపించారు మన ఇంట్లో. అందుకని ఆశతో ఆ విధంగా చేయాలని చేశాం. అనేక మందికి మనం మార్పు చూపించాం చాలా మంది. అలా మీ సాంగ్స్ వింటుంటే నాకు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నా ఈరోజు. ఒక్కొక్క సాంగ్ మా కోసం చిన్న కోరస్. దేవా నీవు చూపే ప్రేమకై నేను ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, నిన్నే ఆరాధింతును, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. మా కోసం ఈ భూమికి వచ్చినందుకు, మా కోసం నీ ప్రాణం ఇచ్చినందుకు, మా కోసం ఈ భూమికి వచ్చినందుకు, నా కోసం నీ ప్రాణం ఇచ్చినందుకు, ఏమివ్వగలను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఇదే తమ్ముడు నెక్స్ట్ 2010 అక్టోబర్ నెల 20వ తారీఖు రాత్రి 12 గంటల ప్రాంతాన దేవుడు నాకు ఇచ్చిన తొలిసారి ట్యూను మొట్టమొదటిగా రాయడానికి, దేవుడు మొట్టమొదటి గీతం రాయడానికి కృప చూపించారు. క్షణ క్షణం అనుక్షణం మమ్ము కాపాడిన దేవా, ఆది అంతమే లేని దేవుడనీవయ్యా, ఆది అంతమే లేని దేవుడనీవయ్యా, ఇంతవరకు నన్ను కాపాడినావు, నీ దయ కిరీటము. ఈ పాట ఎందుకు నాలో దేవుడు కలుగు చేశాడంటే, ఆ రాత్రి భీమవరం ఏరియా దగ్గర కాళ్ళని ఒక ఏరియాలో మీటింగ్ చూసుకుని నైట్ జర్నీ చేస్తున్నాను లారీలో వెళ్తుంటే ఒక భార్య భర్తలో ఒకటి యాక్సిడెంట్ అయ్యి భర్త చనిపోయాడు. భార్యకి మొత్తం ఎన్ని ఇరిగిపోయి ఆమెను పక్కన పడుకోబెట్టాను. ఆ పరిస్థితి నేను చూసి, ప్రభా ఉదయం మాటల వివాహ కార్యక్రమాలు, నైట్ మీటింగ్స్కి ఇలా వెళుతున్నాను, వాహనం కూడా లేదు, ఇంత జర్నీ చేస్తున్నాను, క్షణక్షణం అనుక్షణం నువ్వు కాపాడకపోతే నేను క్షణం ముందు నేను ఉండను నాయన,
నీ కృపే కదా నాయన, నీ ఇచ్చిన దయాకిరీటం కదా ఆయన ధరింపు చేస్తున్నావు అనేసి కృతజ్ఞతకి ఈ పాట రాశాను. అప్పటి నుంచి ఇంచుమించు ఇప్పుడు ఒక 60-70 పాటల దాకా రాయడానికి దేవుడు కృప చూపించారు. అవును, చాలా సంతోషంతో కూడా ఉంది. మరి మీ అందరితో కలిసి ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మీ అందరూ దేవుని ప్రేమతో నన్ను మీరు ఎంతగానో ఆదరించి ఆప్యాయతగా నన్ను పలకరించి నన్ను మీలో ఒకడిగా, ఒక సోదరుడిగా, ఒక స్నేహితుడిగా నన్ను మరి మీ అందరూ ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తమ్ముడు. మన యొక్క టీసీసీ సంఘములకు, సేవకులకు, నాయకులకు, కార్యవర్గములకు, గద్దెల్లిమిచ్చున్నయ్య గారికి, మరి అందరికీ కూడా మరి ఈ వీడియో ద్వారా మరి నా యొక్క కృతజ్ఞత మరి హృదయపూర్వక గాడి ప్రవీణ్ కుమార్ గారు. తమ్ముడు నువ్వు కూడా ఒకసారి నీకు పెట్టుకోసారి మరి గాడి ప్రవీణ్ కుమార్ గారికి కూడా మరి చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పూర్వక వందనాలండి. తప్పనిసరిగా మా యొక్క కృపా సువార్త సంగీత బృందం కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే నేను ఆయన కృప చేత ఈ భూమి మీద నన్ను ఉంచితే మరలా ఈ దేశానికి వచ్చి మీతో ప్రభుని స్తుతించాలి. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. సంతోషమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, జ్ఞాపకమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, జ్ఞాపకమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఉద్యోగమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వు, నీవు దేవునికి ఇవ్వవు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వు. అలా ఉంటే దీవుల వస్తాయి భక్తులారా. కష్టమొచ్చి
కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు